హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఐపీఎల్ ఎలా మొదలైంది, ఐపీఎల్ ఎవరు కనిపెట్టారనే వీడియో చేయబోతున్నాను. అందరూ కేర్ఫుల్గా వినండి. 2007లో భారత్ టీ20 వరల్డ్ కప్ను గెలవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని భారత యువ జట్టు విజయంతో దేశవ్యాప్తంగా టీ20 ఫార్మాట్పై ఆసక్తి బాగా పెరిగింది. ఇది భారత్ క్రికెట్ నియంత్రణ మండలి అయిన బీసీసీఐకి ఒక స్ఫూర్తిగా మారింది. టీ20కి ఉన్న ఆదరణను వ్యాపారంగా మలచాలనే ఆలోచనతో లలిత్ మోడీ నేతృత్వంలో 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే పేరుతో ఒక కొత్త టీ20 లీగ్ను ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం భారత యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడంతో పాటు క్రికెట్ను వినోదంతో మేళవించి ప్రపంచ స్థాయిలో క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా మార్చడం. మొదటి ఐపీఎల్ సీజన్ 2008 ఏప్రిల్లో మొదలైంది. 8 జట్లు పోటీలో పాల్గొన్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డే డెవిల్స్, కింగ్స్ 11 పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డెక్కన్ చార్జర్స్. ఆటగాళ్లకు వేలం ద్వారా కొనుగోలు చేయడం, జట్లకు సినిమాలు వ్యాపారవేత్తలు యజమానులుగా ఉండడం, ఆటలో గ్లామర్ను జోడించటం, ఇవన్నీ అప్పటి వరకు భారత క్రికెట్లో ఎన్నడూ చూడని కొత్త ప్రయోగాలు. ఐపీఎల్లో తొలి మ్యాచ్లోనే కోల్కతా నైట్ రైడర్స్ తరపున బ్రెండన్ మెకల్లమ్ 158 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి లీగ్కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. దీంతో ఐపీఎల్పై ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగింది. తొలి సీజనే రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. షేన్ వార్నే నాయకత్వంలోని ఈ జట్టు అనూహ్యంగా విజేతగా నిలిచింది. ఇది ఐపీఎల్కు అనుకోలేని విజయాల తాలూకా గుర్తింపును తీసుకొచ్చింది. ఈ లీగ్ కేవలం ఆటకు మాత్రమే పరిమితం కాకుండా సినిమా, సంగీతం, గ్లామర్, అభిమానుల మద్దతుతో కలిసి ఒక భారీ క్రికెట్ పండుగగా మారింది. దేశంలోని ప్రతి ప్రాంతానికి తమ జట్టును ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చింది. యువ క్రికెటర్లకు ప్రపంచ స్థాయిలో కల్పించే అవకాశం కల్పించింది. సీనియర్ ఆటగాళ్లకు కొత్త వెలుగును తీసుకొచ్చింది. ఈరోజు ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. ఇది భారత క్రికెట్ను కొత్త దిశగా నడిపించింది. ఆట, వ్యాపారం, వినోదం 3 రంగాల కలయికగా ఐపీఎల్ మిగిలింది. 2008లో ప్రారంభమై ఈ ప్రయాణం ఇప్పటి కోట్లాది అభిమానుల గుండెల్లో ఒక సహేత సహనం సంపాదించింది. ఈ సీజన్లో బ్యాటింగ్ రికార్డులు: సెంచరీతో అత్యధిక పరుగులు చేసిన బ్రెండన్ మెకులమ్ కోల్కతా నైట్ రైడర్స్ తరపున 2008లో 73 బంతుల్లో 158 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశారు. ఈ రికార్డు 2013లో క్రిస్ గేల్ 175 పరుగులు చేయడం వరకు నిలిచింది. ఇంకా మిగిలిన బౌలింగ్ రికార్డులు: ఒక మ్యాచ్లో అత్యుత్తమ బౌలింగ్ రాజస్థాన్ రాయల్స్కు చెందిన సోహెల్ తాన్వీర్ 2008లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో 6 వికెట్లు తీసి బౌలింగ్ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశారు. ఈ రికార్డు ఇప్పటి వరకు నిలిచింది. సీజన్ ఆఫ్ ది రికార్డ్స్: క్రికెటర్ ఆఫ్ ది సీజన్ షేన్ వాట్సన్ రాజస్థాన్ రాయల్స్ 2008 సీజన్లో 474 పరుగులు చేసి 17 వికెట్లు తీసి సీజన్ ఆఫ్ ది సీజన్ అవార్డు గెలుచుకున్నారు. అత్యధిక వికెట్లు: సోహెల్ తాన్వీర్ 22 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు. అత్యధిక పరుగులు: షేన్ మార్ష్ కింగ్స్ ఎక్సై పంజాబ్ 606 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. మ్యాచ్ రికార్డులు: అత్యధిక పరుగుల ఆధారంగా విజయం: కోల్కతా నైట్ రైడర్స్ 2008లో 223 స్కోర్ చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 82 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో 140 పరుగుల ఆధారంగా అత్యధిక విజయం నమోదు చేశారు. ఇంకపోతే ఫీల్డింగ్ రికార్డ్స్: ఒక ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరపున 2008లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 4 క్యాచ్లు పట్టి ఈ రికార్డు నమోదు చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఐపీఎల్ గురించి ఇప్పటికీ ఇంకా ఎవరికి తెలీదో వాళ్ళకి షేర్ చేసి లైక్ కొట్టండి.